అసలు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నేనైతే పిచ్చ కన్ఫ్యూజన్లో ఉన్నానన్నమాట. అసలు ఇన్ని రోజుల తర్వాత ఒక్కొక్కళ్ళ కలర్స్ అయితే బయట అట్లా పడుతున్నాయి, ఒక్కొక్కళ్ళు ఊసలు వెళ్ళే గేమ్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి అనమాట. ఒక్కొక్కళ్ళు మాస్కులు కూడా బయటకు వచ్చే ప్రయత్నం అయితే అందరు చేస్తున్నారు. సో ఇక డిస్కస్ చేద్దాం గైస్, మరి నిన్న ఏం జరిగింది, నామినేషన్స్లో ఫైర్ ఎలా ఉంది, బయట కాంట్రవర్సీలు చూస్తుంటే మామూలుగా లేదు. తనుజాకి వెళ్ళి పవన్కి వెళ్ళి అట్లా హైప్ ఇట్లా లేచిపోతుంది అనమాట. సో మరి దానికి కారణం ఏంటి, మరి రమ్య చేసిన మిస్టేక్ ఏంటి, ఈ రమ్యకి నోటితోల బాగానే ఉంది, అండ్ నెక్స్ట్ మాధురి గారి నామినేషన్స్ నుండి ఎడ తప్పించుకున్నారో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అసలు నామినేషన్స్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయ్యాయి అనేసి. సో ఇద్దరికి పవర్ ఇచ్చారనమాట. అందులో ఇది చాలా డిఫరెంట్ గా పెట్టారు. ఫస్ట్ ఇమాన్యుయల్, ఆయిషా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఇమాన్యుయల్కి ఎలాగో పవర్ అస్త్ర ఉంది కాబట్టి దాని నుండి అంటే పవర్ అస్త్ర యూజ్ చేసేది వస్తుంది కాబట్టి సో తనకైతే ఆ పవర్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఆయిషా వచ్చేసి తనకి ఆల్రెడీ నామినేషన్ తను దాంతో వచ్చింది కాబట్టి తనకి ఆ పవర్ ఉంటుంది అనమాట. సో మొత్తం హౌస్ అంతా కూడా మొత్తం బెలూన్స్ వేసేసి అందులో కొన్ని కార్డ్స్ పెట్టారు బెలూన్స్ లో, అవన్నీ పగలగొట్టి అందులో వచ్చిన చిట్టీలు ఎవరికైతే ఎక్కువ వస్తే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అలా బెలూన్ టాస్క్ పెట్టినప్పుడు అందులో వచ్చేసి ఎక్కువగా సో ఇమాన్యుయల్కి అయితే ఎక్కువ వచ్చాయి అనమాట. సో ఇమాన్యుయల్కి 5 కార్డ్స్ అయితే వచ్చాయి. అందులోనే నామినేట్ 2 మెంబర్స్ అని, నామినేట్ 1 మెంబర్ అనేసి అట్లా 5 కార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ ఆయిషాకి ఓన్లీ 3 కార్డ్సే వచ్చాయి అనమాట. సో అందులో డైరెక్ట్ నామినేషన్ ఒకటి ఉంది, నామినేట్ 2 అని ఉంది, నామినేట్ 1 అని సంథింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ తనకైతే 3 వచ్చాయి, తనకైతే 5 వచ్చాయి. సో ఇక్కడ చాలా కొత్తగా పెట్టినట్టయితే అనిపించింది. సో వీళ్ళందరూ నాకు ఇవ్వండి అనేది వీళ్ళైతే అడుక్కోవాలన్నమాట. సో అడుక్కొని నేను నామినేట్ చేయాలనుకుంటున్నారు, నా పాయింట్ ఇది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ కూడా ఒకవేళ నా దగ్గర తీసుకొని నాకు నామినేట్ చేస్తా అంటే వీళ్ళకి సేఫే అనిపించింది అనమాట. సో అలా సేఫ్ గేమ్ ఆడడానికి అయితే ఇమాన్యుయల్ బాగా ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళేసి చాలా మంది అడిగారు, ఇక్కడ తనకి రాలేదు అనేసి ఆయిషా అన్నది నా దగ్గర అడగడానికి ఎవరు రాలేదు అని అంటే సంజన గారు ఓకే నేను అడిగాను మీ కొడుకు దగ్గర పో అది ఇది అని అంటే నీ ఆయిషాకి బాగానే నోటిదోలు ఉందనమాట. సో తను ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇక నామినేషన్స్ వచ్చేసి, సో ఇక్కడ 5 మెంబర్స్కి అయితే ఇచ్చేసాడు మన ఇమాన్యుయల్. ఇక్కడ నాకు సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది ఇమాన్యుయల్. ఇక్కడ మరి 5 తీసుకో అందరికి ఇచ్చే బదులు నువ్వు ఒకటి ఉంచుకొని నువ్వు నామినేట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు కూడా నామినేట్ చేయొచ్చుగా అని అయితే నాకు అనిపించింది అనమాట ఆ పాయింట్. ఇక్కడ ఆయిషా చాలా కరెక్ట్ గా డైరెక్ట్ నామినేషన్ ఒకటి ఉంది కాబట్టి నేనైతే డైరెక్ట్ నామినేషన్ తీసుకుంటాను అనేసి ఆయిషా చాలా కరెక్ట్ గా ఉండి ఆయిషా అయితే నామినేట్ చేయడానికి సిద్ధపడింది. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ ఎందుకు వెనక ఆడి తన సేఫ్ గేమ్ ఆడదాం అనుకున్నాడో ఏమో నాకైతే తెలియదు, కానీ క్లియర్ గా అదే అర్థమవుతుంది. నిజంగా నాకు అదే అర్థమవుతుంది. సేఫ్ గేమ్ ఎందుకు భయ్యా, నువ్వు క్లియర్ గా ఉన్నప్పుడు సో అక్కడ నువ్వు క్లియర్ గా ఉండి నువ్వు ఒకరికి నామినేట్ చేయాలి అనుకున్నప్పుడు నామినేట్ చేసేస్తే అయిపోతుంది. సో తను వేరే వాడు నామినేట్ చేస్తానన్నాడు కదా, సో అదే కదా నా బదులు అతను నామినేట్ చేస్తాడు కదా, సో అతనికి ఇచ్చేస్తే నేను సేఫ్ గా ఉండొచ్చు అని అనుకున్నావు నువ్వు, అదైతే కరెక్ట్ కాదని అయితే నాకు అనిపించింది. ఫస్ట్ నామినేషన్స్ వచ్చేసి ఇక్కడ ఆయిషానే డైరెక్ట్ నామినేషన్ రితుకి ఇచ్చేసింది. రితుకి వేసిన పాయింట్స్ కొన్ని కరెక్ట్ గా ఉన్నాయి కానీ కొన్ని అయితే హర్ట్ అయ్యాయి అనమాట. సో లవ్ ఆడడానికి ఏడుకొచ్చినట్టుంది, లవ్ చేయడానికి ఏడుకొచ్చినట్టుంది, ఇక నువ్వు దేనికోసం వచ్చావు గేమ్ కోసం రాలేదు అనేసి కొన్ని హార్ష్ పాయింట్స్ అయితే వదిలేసింది. నాకు అర్థం కాలేదు మరి ఇక్కడ ఆయిషా కూడా తమిళ్ బిగ్ బాస్ కి వెళ్ళి అక్కడ కూడా ఒక అబ్బాయిని నేను లవ్ చేశాను, అక్కడ నాకు అబ్బాయి నచ్చాడు, అతను చుట్టే తిరిగాను, మళ్ళీ అది అయిపోయిన తర్వాత రియలైజ్ అయ్యాను అక్కడ తప్పు జరిగింది అనేసి అన్నావు. సో నువ్వు అక్కడ పోయి కూడా కంటెంట్ ఇచ్చినట్ట, లేకపోతే క్లియర్ గా నీ ప్యూర్ లవ్ వచ్చింది అక్కడ కూడా ఎందుకు అంటున్నావు? సో వీళ్ళు కంటెంట్ ఇస్తున్నారో ఇవ్వట్లేదో దాన్ని పక్క పెట్టు. ఫస్ట్ నువ్వు అక్కడ కూడా ఇచ్చింది కంటెంట్ ఏనా, అది నీ మనసుకే తెలుసు నువ్వు కంటెంట్ ఇచ్చావా రియల్ గా గేమ్ ఆడావా అనేసి. మరి ఇక్కడ రితుకు కూడా అర్థమవుతుంది తన కంటెంట్ ఇస్తుందా రియల్ గేమ్ ఆడుతుందా అనేసి తనకు కూడా అర్థమవుతుంది. కానీ నువ్వు ఊకే తననే పాయింట్అవుట్ చేసుకుంటూ పోకింగ్ చేస్తుంటే అదైతే నిజంగా దాని బ్యాడ్ గా వెళ్తుంది అనమాట. నువ్వు కరెక్ట్ గా అనే ముందు నువ్వు కూడా కరెక్ట్ గా ఉన్నావో లేదో తెలుసుకుంటే బాగుండేది అని అయితే నాకు అనిపించింది. ఇక వీళ్ళిద్దరు కలిసారంటే మనం ఇక టీవీలు కట్టేసుకోవడమే నయం, వీళ్ళిద్దరు ఇంకా కలవకపోవడమే బెటర్ అని అయితే నాకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో కొన్ని పాయింట్స్ అయితే అట్లా హార్ష్ గా వదిలేసింది ఈ పిల్ల అయితే. నిజంగా ఆయిషా డైరెక్ట్ గా అనేస్తుంది కానీ మళ్ళీ తను ఏంటి మరి తనలో ఏమైనా తప్పుందా అనేసి తను ఆలోచించదు. సో దివ్య కూడా అదే కరెక్ట్ గా చెప్పింది, చెప్పిన పాయింట్ వినరు వీళ్ళు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు చెప్పేస్తారు. ఇక వీళ్ళలో తప్పు రైట్ ఉందా అనేసి ఆలోచించరు, వాళ్ళది వాళ్ళు చెప్పేశారు కథం అయిపోయింది అనుకుంటారు. ఇట్లుంటే నిజంగా అసలు కరెక్ట్ కాదు అని అయితే నా ఫీల్. అండ్ నెక్స్ట్ ఈ దివ్య వచ్చేసి ఫస్ట్ ఈ సాయిని నామినేట్ చేసింది అనమాట. సో సాయికి చెప్పిన పాయింట్స్ నాకు దివ్య చెప్పిన పాయింట్స్ అయితే నిజంగా అవును అనిపించింది. ఏంటంటే సో తను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు
తన గురించి అయితేనే వింటాడు, ఇక వేరే వాళ్ళ గురించి అయితేనే వింటాడు. ఒకవేళ నీలో తప్పు ఉందని నువ్వు చెప్తుంటే అసలు వినవు అనేసి కరెక్ట్ పాయింట్ చెప్పింది. ఇక్కడ సాయి ఎంత అగ్రెసివ్నెస్ చూపించకపోయినా పర్వాలేదు అని అయితే నాకు అనిపించింది అనమాట. సో అక్కడ వరకు జరిగింది, అక్కడ వరకు అయితే అట్లా అయిపోయింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అండ్ రీతు చేసింది ఇక్కడ రాముని అయితే అక్కడ నామినేట్ చేసింది అనమాట. రాముకు చెప్పిన పాయింట్ అసలు పాయింటే లేదు, కానీ ఎవరినో ఒకళ్ళు వేయాలి కాబట్టి వేసింది అనమాట. అసలు ఈ మాధురిని ఎందుకు మర్చిపోయారు అని అయితే నాకు అర్థం కాలేదు. అసలు ఫస్ట్ వీక్ ఎట్లా ఆడింది, ఫస్ట్ వీక్ ఎన్ని గొడవలు పెట్టింది, ఈ అమ్మాయిని ఎందుకు ఈమెను ఎందుకు వదిలేశారా నాకు అని అయితే నాకు అనిపించింది. నాకు నిజంగా అదే పవర్ ఉంటే ఖచ్చితంగా నేను మాధురిని నామినేట్ చేశాను, పక్కగా బయటికి పంపించేదాన్ని అనమాట. సో అంత కోపంగా ఉన్నాను ఆమె మీద. ఇక ఆమెనైతే వదిలేయడం నాకైతే నచ్చలేదు. ఈ రితు ఎలాగో మాధురి గారి మీద అంత గొడవ ఉంది కాబట్టి తన రాము కేయకుండా తినికేసి ఉంటే బాగుండేది అని అయితే నాకు అనిపించింది. అక్కడ కూడా ఏంటంటే ఇక ఆమెను వదిలేశారు, ఆమెతో గొడవ పెట్టుకుంటే ఇక మనం ఆమె డైరెక్ట్ మళ్ళీ మనకే వేసిద్ది, ఆమెతో ఎందుకు అని అందరూ అనుకుంటున్నారు. ఏమో నాకైతే తెలియదు, కానీ అందరూ నేను ఎప్పటికీ చెప్తున్నాను ఇప్పటికీ చెప్తున్నారు, అందరూ ఒక్క జట్టుగా ఉండేసి ఆమెను ఒక్కదాన్ని టార్గెట్ చేసినా ఈజీగా పంపించచ్చు అనమాట. ఆమెంత లెక్క మీకొకటి అని అయితే నాకు అనిపించింది. ఇక తనుజ విషయానికి వస్తే మామూలుగా క్లారిటీ లేదు, తనుజ అయితే పిచ్చ క్లారిటీలో ఉంది. తను ఈ కళ్యాణ్ ఏంటి, ఈ ఇమాన్యుయల్ ఏంటి, ఇక అందరు ఏంటి అనేది అయితే వచ్చింది. సో తనైతే బాండ్స్ కంటిన్యూ చేయట్లేదు అనేసి క్లియర్ గా అందరికి అర్థం అవుతుంది కూడా. సో అది కూడా తనే ఫాలో అవుతుంది. పిచ్చ క్లారిటీలో ఉంది భయ్య తనైతే. సో తన అనడానికి నిజంగా తన దగ్గర పాయింట్, తనని అనడానికి వేరే చూపించే పాయింట్ తన దగ్గర లేదు అనేటట్టయితే గట్టి షాట్ అయితే ఇచ్చింది అనమాట. ఇక్కడ రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ కాదు, ఒక్క చేతితో కూడా ఒక్క విజిల్ వేసి కూడా చూపించచ్చు అనేసి మామూలు ఎగ్జాంపుల్ చెప్పలేదు, ఫుల్ ఆఫ్ ఫైర్ ఉందనమాట. ఈ విషయానికైతే నిజంగా రమ్యకి అసలు నిజంగా మాట్లాడడమే రావట్లేదు. తల్లి నిన్ను ఎవరమ్మా పంపింది, ఆ జళ్ళేంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ ఫేస్ ఏంటి, నిజంగా చూడలేకపోతున్నావు అమ్మ బంగారం. సో నువ్వు అందరినీ అనే ముందు నువ్వు కొంచెం చూసుకొని వ్యవహరిస్తే బాగుండేది అనిపించింది. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఇమాన్యుయల్ అనమాట. సో ఇమాన్యుయల్ తనకి పవర్ వచ్చింది, నామినేషన్ చేసే పవర్ వచ్చింది. సో వచ్చినప్పుడు తను యూజ్ చేసుకోవాలి. సరే తనుజాకి నాకు వెయ్యాలని ఉంది, కానీ పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, సో తనకి వేసేస్తే ఇద్దరిది నేను తల ఎలాగో తనకి వేయాలనుకున్నాను కాబట్టి తనకి వేసేస్తే అయిపోతుంది. నా ద్వారా కాకపోయినా నేను సైడ్కున్నా కూడా కళ్యాణ్ వేసేస్తే వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టేయచ్చు, నేను హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నాడు ఈ మాన్యువల్ అయితే. సో ఇంత సేఫ్ గేమ్ అయితే పనికిరాదు, ఎప్పుడో కానీ బాగానే బొక్కలో దూచిద్ది అనమాట. సో అలాంటిది అయితే గేమ్ మంచిది కాదు. సేఫ్ గేమ్ ఆడకుండా నువ్వు డైరెక్ట్గా ఉంటేనే అందరికీ జనాలకు నచ్చుతావు అనేసి నా ఫీలింగ్ అనమాట. సో ఇక్కడైతే నిజంగా నచ్చలేదు. సో ఇక్కడ కళ్యాణ్ విషయం జరిగింది ఏంటంటే, సో తనకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో తను ఏదో కరెక్ట్గా అనిపించలేదు, సో తనని నామినేట్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ తనుజ వచ్చేసి నువ్వు నాకు ఫ్రెండ్ రా, నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటే ఇక్కడ చేయి అని చెప్పేసరికి తన మీద ఇంప్రెషన్ పెరిగిపోయింది అనమాట. సో తన తప్పేం లేదు అని అనుకొని తన బ్యాగ్ తీసుకొని సంజన గారి మీద వేసాడు. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ ఎందుకు హర్ట్ అయ్యాడంటే, ఒకవేళ సంజనాకి వేసావు, ఒకవేళ తను ఎలిమినేట్ అయిపోతే నా వల్ల తను ఎలిమినేట్ అయిపోయినట్టుగా అనేసి తను ఫీల్ అయ్యాడు అనమాట. సో ఇక్కడ నువ్వు డైరెక్ట్గా నువ్వే సేఫ్ గేమ్ ఆడకుండా తనకి ఇవ్వకుండా నువ్వే నామినేట్ చేసి ఉంటే ఎంత బాగుండేది అని అయితే నాకు అనిపించింది. సో ఇక అది గైస్ నామినేషన్స్ విషయానికి వచ్చినట్టయితే నాకైతే సేమ్ ఫీలింగ్ అనిపించింది అనమాట. సేఫ్ గేమ్స్ అయితే కొంతమంది ఆడుతున్నారు, సో ఇంకా కొంచెం బయటకు రావాలి అనేది అయితే నాకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ గౌరవ్ సేవ్ చేసినప్పుడు ఇక్కడ ఆయిషాని సేవ్ చేయకుండా ఇంకొక వ్యాలిడ్ పాయింట్ తీసుకో, సంజన గారిను ఇంకా రామును కరెక్ట్ పాయింట్స్ లేకుండా నామినేట్ చేశారు, దాన్ని సేవ్ చేశాను అని ఉంటే చాలా బాగుండేది అని అయితే నాకు అనిపించింది. సో ఇక అది గైస్ నిన్న వీడియో వచ్చేసి ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇక నెక్స్ట్ గేమ్స్ ఎలా ఉండబోతున్నాయో, ఇక మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్.